अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तो भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण हरे कृष्ण। సో భాగవతం 7వ అధ్యాయం ద్రోణాచార్యుడి సూతుడైన అశ్వత్థామకి కలిగిన దండన గురించి చూసాం. ఓకే, సో ఏం చేశాడు అశ్వత్థామ? చాలా ఘోరమైన కార్యం చేశాడు. సో దానికి శిక్ష కింద భగవంతుడు ఇచ్చ ప్రకారం అర్జునుడు అతడికి మరణదండన ఇచ్చినట్టు ఇవ్వనట్టు. ఓకే, సో అశ్వత్థామ యొక్క కేశాలని ఖండించడం, అతని యొక్క మణిని తీసుకుని అతన్ని దేశ బహిష్కరణ చేయడం జరిగింది. సో అక్కడ మనం ద్రౌపదీదేవి యొక్క మహోన్నత కరుణా హృదయాన్ని మనం అర్థం చేసుకున్నాం అండి. చాలా గొప్ప విషయం అండి. ఓకే, అంత చేటు చేసిన వాడిని ఆవిడ చూడడం ఏం చేస్తుంది? ఫస్ట్ చూడంగానే ఏమంటుంది? చూడంగానే ఆవిడ నమస్కరిస్తుంది. ఓకే, నమస్కరిస్తుంది, క్షమించమని అడుగుతుంది. అంటే అర్జునుడికి చెప్తోంది, ఇతన్ని చంపకండి అని చెప్తోంది. చాలా పలు కారణాలు చూసాం ద్రౌపది యొక్క సహనం గురించి. సో ఆ తర్వాత ఏమైంది? నెక్స్ట్ చాప్టర్లో మనం ఏం చూసామంటే, తర్వాత పాండవులు మరణించిన వారందరికీ వాళ్ళు తిలోదకాలు ఇచ్చి గంగా తీరంలో ఆ తర్వాత అందరూ వస్తున్నారు. సో వచ్చిన తర్వాత కృష్ణుడు ద్వారకకి బయలుదేరదాం అనుకుంటున్నాడు. బయలుదేరదాం అనుకున్నప్పుడల్లా వీళ్ళందరూ ఇంకొన్ని రోజులు ఉండండి అంటారు. సో శివుల మీద ఆప్యాయత కొద్దీ కృష్ణుడు అక్కడే కొన్ని రోజులు ఉండిపోయాడు. ఓకే, సో యుధిష్ఠిరుడి చేత 4 అశ్వమేధ యజ్ఞాలు, మూడు అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు. ఇంకా ఆ తర్వాత బయలుదేరుతున్న సమయంలో, సో కృష్ణుడు బయలుదేరుతున్నాడు అంటే అందరు వచ్చారు అక్కడికి కృష్ణుని. ఎందుకంటే కృష్ణుడి విరహం అనేది మన అన్ని చోట్ల భక్తులకి అన్నిటికంటే వాళ్ళకి ఏది బాధ కలిగిస్తుంది అంటే కృష్ణుని చూడలేకపోవడం అనేది. అక్కడ వ్రజవాసులు అవ్వండి, ద్వారకావాసులు అవ్వండి, హస్తినాపుర వాసులు అవ్వండి, కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళు అసలు తట్టుకోలేదు. ఓకే, సో అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఉత్తర, అభిమన్యుడి భార్య అయిన ఉత్తర పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి ఏమని చెప్తోంది?
పాహి పాహి మహాభాగో. నాకు అక్కడ మనం ఆ శ్లోకం కనుక చూస్తే నాణ్యం 9వ శ్లోకం అండి, 8వ అధ్యాయంలో 9వ శ్లోకం. ఉత్తరోవాచ పాహి పాహి మహాయోగిన్ దేవ దేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. ఇక్కడ ఈ ప్రపంచం ఎలాంటిది అంటే మృత్యు పరస్పరం. పరస్పరం ఎవరైనా ఎవరినైనా చంపగలరు, కానీ ఎవరు ఎవరిని జీవితం నుంచి రక్షించలేరు, మరణం నుంచి రక్షించలేరు. పరస్పరం మృత్యు ప్రపంచంలో ఉన్నాము. ఓకే, అంతేగాని ప్రాణం పోయగలిగే శక్తి ఎవరికి లేదు, భగవంతుడికి తప్ప. సో అక్కడ అంతమంది ఉన్నారు, పాండవులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అర్జునుడు, అందరూ ఉన్నారు. కానీ ఉత్తర పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చింది. నువ్వు ఒక్కడివే ఈ మృత్యు సంసారంలో నువ్వు అభయం ఇవ్వగలవు. ఓకే, సో నన్ను ఏదో ఒకటి అంటే నా వైపుని వస్తుంది దివ్యమైన తేజస్సుతో ఒక బాణం. సో అది నన్ను దహించినా పర్వాలేదు, నాలో నా గర్భాన్ని రక్షించు అని ఆవిడ ప్రాధాయపడుతుంది. ఓకే, సో వెంటనే భగవంతుడు ఏం చేశాడు, యాక్చువల్లీ సో కృష్ణుడికి అర్థమైంది ఏంటి వస్తుంది యాక్చువల్లీ అక్కడ. బ్రహ్మాస్త్రం. ఎవరు ప్రయోగించారు ఆ బ్రహ్మాస్త్రాన్ని? అశ్వత్థామ. అశ్వత్థామ ఏం చేశాడు, ఆ పాండవ అనే అస్త్రాన్ని, అంటే ఇంకా అసలు పాండవ వంశాన్నే, మిగిలిన పాండవులు 6గురే ఉన్నారు. ఎవరు? ఈ 5గురు పంచపాండవులు, ఉత్తర గర్భంలో ఉన్న శిశువు. సో 6గురి మీదకి 6 బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు అశ్వత్థామ. పెట్టంగానే కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే వీళ్ళందరూ కూడా చూశారు వస్తున్నాయి అస్త్రాలు. వెంటనే తమ తమ అస్త్రాన్ని తీసుకున్నాడు. కృష్ణుడు అనుకున్నాడు వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు ఆ బ్రహ్మాస్త్రం, ఎందుకంటే వస్తుంది ఏమిటో కూడా ఇంకా తెలియదు, అంత టైము లేదు. సో కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే సుదర్శన చక్రంతో ఆ 5టిని అడ్డుకున్నాడు. అలాగే గర్భం లోపలికి స్వయంగా తను చతుర్భుజ ఆకారంలో లోపలికి వెళ్ళి, మన కృష్ణ పిక్చర్ కనుక చూస్తే అనుకుంటా చూడండి, అంటే పిక్చర్ చూస్తే మీకు ఎక్కువ క్లియర్గా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, లాస్ట్ లో కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడి చేతిలో ఏముంది, గద ఉంది, చక్రం ఉంది, గద ఉంది, రెండు పట్టుకుని వస్తున్నాడు. ఎందుకంటే అవసరం, యాక్చువల్లీ కృష్ణుడు ఒక్కసారి బయట నుంచే కూడా రక్షించి ఉండొచ్చు, కానీ ఒక అంటే భక్తుడు అంటే ఎంత ఆత్రం అంటే ఇంకా కృష్ణుడు కూడా ఆలోచించట్లేదు, వెంటనే గత తీసుకున్నాడు, ఒకటి కాకపోతే ఒకటి నేను అడ్డుకోవాలి, నా భక్తుల్ని నేను ఆదుకోవాలి. ఇంత మహారణరంగంలో పాండవుల్ని రక్షించుకుంటూ వచ్చాడు ప్రతి అడుగు. కృష్ణుడు రక్షణ లేనిదే అసలు పాండవులు విజయమే లేదు, అది పాండవులు కూడా అలాగే అంటున్నారు. అలాంటిది అంత అయిపోయింది అనుకున్న తరుణంలో బ్రహ్మాస్త్రాలు వస్తున్నాయి. సో కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే చక్రం తీసుకున్నాడు. ఓకే, అక్కడ ఏంటి అంటే మనం చూస్తాం, ఇప్పుడు పిల్లవాడికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, తల్లి చూస్తూ ఉంటుంది, ఓహో వీడు అమ్మ అని పిలిచాక వెళ్తాము, ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా వెళ్తాం. ఓకే, మహారాజ్ చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్, అక్బర్ ఒకసారి బీర్బల్ని పిలిచి చెప్తున్నాడు, ప్రతిసారి ఎందుకు మీ భగవంతుడు అవతారం స్వయంగా రావాలా, అని భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, చెయ్యలేడా అని. సో బీర్బల్ అన్నాడు, సరే అయితే మీకు సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో ఒకరోజు నౌకా విహారానికి వెళ్తున్నారు. సో బీర్బల్ ఏం చేశాడంటే అక్బర్ మనవడి బొమ్మ ఒకటి తయారు చేయించాడు, చిన్నపిల్లాడు అచ్చు అలాగే ఉండేవాడు. సో కూర్చుని వెళ్తూ ఉన్నారు, సడన్ గా దాన్ని నీళ్ళలోకి పడిపోగానే ఏం చేశాడు, అర్జునుడు వెంటనే అక్బర్ వెంటనే దూకేసి తీసుకుని వచ్చాక చూశాడు, ఓహో ఇదా ఏమిటిది అని కోపం వచ్చింది అక్బర్.
బీర్బల్ అన్నాడు, సరే అదేదో బొమ్మ పడిపోయింది, మీరెందుకు ఇంతమంది సేవకులు ఉన్నారు, మేమందరూ ఉన్నాము, మీరెందుకు దూకేశారు నీళ్ళల్లో? అలే వాడివే, పిల్లాడు కనుక అయ్యి ఉంటే మీ అందరి కోసం వెయిట్ చేస్తాను నేను. సో అలాగా అంటే ఏంటి, భగవంతుడు ఇంకా అక్కడ చూడండి, భగవంతుడు అందుకని మనకు అర్థం అవడం చాలా కష్టం. సర్వాంతర్యామి. ఇక్కడ ద్రోణాచార్యుడు అశ్వత్థామ హృదయంలో కూడా ఉన్నాడు, విడుస్తున్నప్పుడే తెలుసు, అలా అని కాదు, సర్వం వ్యాపించి ఉన్నాడు. కానీ ఏం చేశాడు, వెళ్ళిపోయాడు, వెంటనే చక్రం తీసుకున్నాడు, ఉత్తర గర్భంలోకి వెళ్ళాడు, రక్షించాడు. సో భగవంతుడి యొక్క భక్త వాత్సల్యత అని ఇదివరకు కూడా చూసాం. అసలు అస్త్రాన్నే ఉపయోగించిన అన్న కృష్ణుడు అర్జున్ని రక్షించడం కోసం రథాంగ పాణి అనుకున్నాం, రథం యొక్క చక్రాన్ని తీశాడు. కృష్ణుడు అనుకుంటున్నాడు, పర్వాలేదు, నా వాగ్దానం పోతే పోయింది, అసత్యం అంటారు అంటే అన్నారు, కానీ నాకు ఆ భక్త వత్సలుడు అని పేరు ఉంది కదా, అది నాకు ఎక్కువ ఇష్టం. ఓకే అంటే అన్నారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, కానీ నేను నా భక్తుల్ని రక్షించుకుంటాను. భీష్ముడికి కూడా చెప్తున్నాడు, నీ మాట నిలబెట్టడం కోసం నేను అక్కడ తీసుకున్నాను ఏంటి, రథంగాను. అంటే అన్ని వైపులా భగవంతుడు, కేవలము భగవంతుడి యొక్క గుణం ఏంటి అంటే భక్తులను రక్షించడం. మిగతా అన్ని గుణాలు ఉన్నాయి, కానీ తనకి తను అత్యంత ప్రీతి చెందిన లక్షణం ఏంటి అంటే ఆ భక్తుల్ని రక్షించడంలో భగవంతుడికి ఉన్న ఆనందం కిందలోనూ లేదు. కనురెప్పండి, కనురెప్పతో పోలుస్తారు. ఏదైనా వస్తుంటే యాక్చువల్గా ఏం ఏం జరుగుతుంది తెలుసా అండి, ఏదైనా ఒక అంగం కదలాలి అంటే మనం ఒకటి చూసావో వినో అయిన తర్వాత అది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది చేతికి, ఓకే నువ్వు వెళ్ళి దాన్ని అడ్డు పెట్టను లేదా ఇక్కడికి వెళ్ళను. కనురెప్పకి అంత టైం లేదు, అసలు బ్రెయిన్ కోసం ఆలోచించు. అర్థమైంది, ఏదైనా రాగానే టక్కుని మూసుకుంటాం కదా, అసలు ఆ స్పీడ్కి ఎంత స్పీడ్గా మూసుకుంటాం, అసలు మనం అది లెక్క పెట్టలేము. సో భగవంతుడు నిత్యము భక్తుల్ని రక్షించడానికి అంత రెడీగా ఉంటాడన్నమాట. ఓకే సో కాబట్టి అసలు ఇంకేం ఆలోచించట్లేదు, గద తీసుకున్నాడు, చక్రం తీసుకున్నాడు, వెళ్తున్నాడు, గిట్రం తిప్పుతున్నాడు, అది ఎటు పక్కకి రాకుండా ఎటు నుంచి పరీక్షతకి అడ్డు. సో భక్త వాత్సల్యత మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే సో తర్వాత వీళ్ళ ఐదుగురిది కూడా కృష్ణుడు రక్షించాడు. ఆ తర్వాత ఏం జరిగింది మనకి, ఓకే 16 లాస్ట్ అనుకుంటా. ఓ బ్రాహ్మణులారా, ఆశ్చర్యమయుడును అచ్యుతుడును అగు శ్రీకృష్ణ భగవానుని కర్మలలో ఇది పరమ ఆశ్చర్యకరమైనదని ప్రత్యేకంగా భావింపనవసరం లేదు. తాను అజుడైనను ఆ దేవదేవుడు తన దివ్య శక్తి ద్వారా సమస్త భౌతిక జగత్తును పోషించుచు లయింపచేయును. ఆ విధంగా బ్రహ్మాస్త్ర తేజము నుండి రక్షింపబడిన పిమ్మట తన 5గురు పుత్రులను ద్రౌపదిని కూడి పరమ భక్తురాలైన కుంతీదేవి స్వీయ నగరమునకేగుటకు సిద్ధపడిన శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. కుంతి కూడా అత్యంత ధన్యురాలండి. సో మనకి భాగవతంలో మొట్టమొదటి స్తుతి కుంతీదేవిదే వస్తుంది. ఓకే కుంతి స్తుతి మనకి ఇక్కడ ఈ 18వ శ్లోకం నుంచి ఆల్మోస్ట్ 40వ శ్లోకం వరకు మనకి కుంతి స్తుతి ఉంది. ప్రతి శ్లోకం కూడా ఎంతో అర్థాన్ని కూడుకుని ఉందండి. ఓకే మనం ఈ భాష్యం చదువుకుంటూ ఈ శ్లోకాలకి మనం కుంతి స్తుతి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అండి. మీకు శ్లోకాలు కూడా స్క్రీన్ షాట్ చేసాను, బుక్స్ ఎవరికైనా లేకపోతే ఒక నిమిషం. ఓకే కుంతివాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిర్ అవస్థితం. కుదిరితే కుంతి స్తుతి నేర్చుకోండి. ఓకే సో శ్రీమతి కుంతీదేవి పలికింది, ఓ కృష్ణ, ఆది పురుషుడవు
భౌతిక జగత్తు గుణములకు పరమైన వాడవు అగు నీకు వందనముల నర్పించుచున్నాను. సమస్తము యొక్క బాహ్య అంతరములందు నిలిచి ఉన్నను నీవు సర్వులకు అగోచరుడవై ఉన్నావు. ఆది పురుషుడవు. యాక్చువల్లీ ఇంతవరకు పరిస్థితి ఏంటి అంటే కుంతికి కృష్ణుడికి, కృష్ణుడు ఎవరండి? కుంతికి మేనల్లుడు, వసుదేవుడికి చెల్లెలు. ఆవిడ పేరు పృథ. అందుకని అర్జునుడి పేరు పార్థ అయింది, పృథ. సో పృథకి కృష్ణుడు మేనల్లుడు. సో మేనల్లుడు అనగానే ఏంటి? కృష్ణుడు నమస్కరిస్తుంటాడు కుంతికి, అంతే కదా. ప్రతిసారి వచ్చినప్పుడల్లా పెద్దవాళ్ళందరికీ కృష్ణుడు నమస్కరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడికి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఓకే, ఏమని ఆశీర్వదిస్తుంటారు? నీకన్నీ జయం కలుగుగాక, నీకన్నీ మంగళం జరుగుగాక. భగవంతుడు చాలా ఆనందంగా, భగవంతుడు అంటేనే ఓన్లీ మంగళ స్వరూపుడు, కానీ భక్తులందరూ ఆశీర్వదిస్తున్నారు, ఋషులు ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరికీ చాలా ఆనందంగా, ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు మనకి ఆశీర్వాదం ఇచ్చారనుకో మనకి ఆనందం వస్తుంది కదా. కృష్ణుడు ఆనందంగా ఆశీర్వాదాలన్నీ తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు వరకు పరిస్థితి ఏంటి? కృష్ణుడు నమస్కరిస్తున్నాడు కుంతికి, కుంతి ఆశీర్వదిస్తుంది. సో ఇప్పుడు కుంతి నమస్కరించడం మొదలు పెడుతుంది. కృష్ణా చక్రవర్తి ఠాకూర్ రాస్తారు, కుంతి స్థుతి భగవంతుడికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, మేనత్త నమస్కరించి చెప్తోంది. ఓకే, ఏమని చెప్తోంది ఆవిడ? ఆది పురుషుడవు నమస్యే పురుషం, పురుషం త్వా ఆద్యం, నువ్వు ఆది పురుషుడవు. అంటే ఆది పురుష అంటే ఏంటండి? మొట్టమొదటి వాడవు. అంటే తనకి పూర్వం ఇంకెవరు లేరు. చాలా మంది అడుగుతుంటారు, ఏంటి చెట్టు ముందా విత్తనం ముందా? ఏది ముందు? చెట్టు ముందా విత్తనం ముందా? చెట్టు ముందు అనుకోండి, ఎలా వచ్చింది విత్తనం లేకుండా అని అడుగుతుంది. విత్తనం ముందు అన్నాం అనుకోండి, చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది అంట తర్కం చాలా మంది వాదిస్తూ ఉంటారు. విన్నారా మీరు ఇది? చెట్టు ముందా విత్తనం ముందా? యాక్చువల్గా దానికి ఆన్సర్ ఉంది, విత్తనమే ముందు. మరి విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? సర్వయోనిషు కౌంతేయ. చెప్పమ్మా శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మయోనిరహం అహం బీజప్రదః పితా. అహం బీజప్రదః పితా. ప్రతి ఒక్కళ్ళకి బీజాన్ని నేను. ఆ బీజం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి రాలేదు, కృష్ణుడి నుంచి వచ్చింది. ప్రతి ఒళ్ళకి బీజం ప్రదానం చేసిన తండ్రిని నేను. అది ఏ దేహమైనా అవనండి, ఏ ప్రాణైనా అవనండి, ఆ బీజ ప్రధానకర్త ఎవరు? అహం బీజ ప్రదస్పిత. సో ఆది పురుషుడు. విత్తనం ముందా చెట్టు ముందా అంటే విత్తనమే ముందు. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది. సో అన్నిటికీ మూలం ఎవరు? గోవిందం ఆది పురుషం తమహం నశ్యామి. ఆది పురుషం. సో కుంతిదే చెప్తుంది. భౌతిక జగత్తు గుణములకు పరమైన వాడవు అగు నీకు వందనములను అర్పించుచున్నాను. సమస్తము యొక్క బాహ్య అంతరములందు నిలిచి ఉన్నాను, నీవు సర్వులకు అగోచరుడవై ఉన్నావు. చాలా ఆశ్చర్యకరం యాక్చువల్లీ ఇది. అంటే బాహ్య బయటంతా ఉన్నాడు, లోపల ఉన్నాడు, కానీ ఎవరికి కనిపించట్లేదు. అంతా ఉన్నవాడిని మనం చూడలేకపోతున్నాం, అగోచరుడు. ఎందుకు? కృష్ణుడు చూడడానికి ఒక అర్హత కావాలి. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి కింద చూడలేకపోయాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి అర్హత రాలేదు. కుంతిదేవి, భక్తులు, పాండవులు వీళ్ళందరూ కృష్ణుడిని చూడగలుగుతున్నారు. చూడగలగడం అంటే ఏంటి? దుర్యోధను కూడా చూస్తున్నాడు, కానీ కృష్ణుడి కింద చూడలేకపోతున్నాడు, భగవంతుడి కింద చూడలేకపోతున్నాడు. సో కృష్ణుడిని చూడాలి అంటే ప్రేమ అనే అర్హత ఉండాలి. అన్ని చోట్ల ఉన్నాడు కృష్ణుడు, అంతర్బహిర్ అవస్థితం. అన్ని చోట్ల ఉన్నావు కానీ అగోచరుడు, నువ్వు కనిపించట్లేదు, నువ్వు తెలియలేకుండా ఉన్నారు. ఓకే, అందుకనే నువ్వు బయట ఉన్నావు, మా అందరి కళ్ళెదుట కనిపిస్తున్నావు. చక్రాన్ని తీసుకుని మా అందరికి అడ్డు పెట్టినట్టు కనిపిస్తున్నావు. అదే టైంలో ఏం చేశాను? లోపలికి వెళ్ళిపోయావు, ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా నువ్వు రక్షించావు. ఇది అందరికీ కనిపించట్లేదు, కానీ నాకు అర్థమవుతుంది కృష్ణ. అంటే కుంతి ఒక సాధారణ మాయకురాలైన స్త్రీ, కానీ ఆవిడకి భగవద్జ్ఞానం
సంపులంగా ఉంది. కృష్ణుడు ఆది పురుషుడు అని ఆవిడకి అర్థమైంది. ఓకే, నెక్స్ట్. మాయాజవనికాచ్ఛన్నం అజ్ఞాధోక్షజమవ్యయం న లక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథా. పరిమిత ఇంద్రియ జ్ఞానమునకు పరుడవైనందున నీవు యోగమాయ తెరచే కప్పబడి ఉండడి అవ్యయ తత్వమై ఉన్నావు. వేషధారి అయిన నటుడు గుర్తింపబడని చందమున నీవు మూఢునకు గోచరింపకున్నావు. ఎవరు చూడలేరు యాక్చువల్లీ కృష్ణుణ్ణి? మూర్ఖులు చూడలేరు. అంటే కృష్ణుడు మాయకి అతీతుడైనా కూడా మాయాధీనుడి కింద నటో నాట్యధరోయత. ఎలా అయితే ఒక నాటకంలో పాత్ర పోషిస్తున్నాడు, ఓకే, అంటే తన స్వరూపాన్ని పక్కన పెట్టి ఒక పాత్రని అతడు పోషిస్తున్నట్టు నువ్వేంటి నా మేనల్లుడి కింద ఉన్నావు. అందరూ అనుకుంటున్నారు, ఓహో కుంతికి మేనల్లుడు కృష్ణుడు, లేదా వసుదేవుడికి పుత్రుడు కృష్ణుడు. ఓకే, నువ్వు ఆ పాత్ర పోషించడం కూడా మన ఇక్కడ నాటకం అంటే కృష్ణుడు నటించట్లేదు. కృష్ణుడు ఓహో నేను ఈ పాత్ర పోషిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, ఒక చక్రం తీసుకురావాలి, ఒక గద తీసుకురావాలి అనుకోవట్లేదు. ఆ పాత్రలో ఉన్నాడు కృష్ణుడు, భక్తవత్సలుడు. ఆ భక్తులు ఏమైపోతుంది, భక్తులకి నేను రక్షించేయాలి. మీకు అర్థమైందా? సో అంత పర్ఫెక్ట్ గా ఆ పాత్రని కృష్ణుడు తీసుకున్నాడు అన్నట్టు. కానీ మూర్ఖులకి ఈ విషయం అర్థం కాదు. సో కృష్ణుణ్ణి ఏంటని నమే దుష్కృతినో మూఢాహ, మూర్ఖులు నన్ను అర్థం చేసుకోలేరు. అంటే అర్థం కాదు. నేను కూడా యాక్చువల్లీ ఏంటి, యోగమాయకి పైన ఉన్నవాడు. కృష్ణుడి అధ్యక్షతలో మాయ అనేది ఏంటి నడుచుకుంటుంది. మయా అధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతలో ప్రకృతి నడపబడుతుంది. కొన్ని చోట్ల మహారాజ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, చాలా చోట్ల శక్తి మూలం అంటే నేను ఎవరిని ఏమీ అనట్లేదండి, శక్తి నుంచి అన్ని మొదలైంది. ఓకే, శక్తి స్త్రీతత్వం. ఎవరి శక్తి అనేది మనం ఆలోచించాలి. అంటే పురుషుడు లేకుండా స్త్రీ జననం అనేది, స్త్రీకి జనించడం అనేది అవ్వదు. మీకు అర్థమైందా? ఓకే, సో ఎక్కడ జరగలేదండి. ఇప్పుడు విష్ణుమూర్తి అనుకోండి, విష్ణుమూర్తికి నిత్యం లక్ష్మీదేవి పక్కన ఉంటుంది, కానీ లక్ష్మీదేవి సహాయం తీసుకోలేదు అతను బ్రహ్మని సృష్టించడానికి. బ్రహ్మదేవుడు సరస్వతి సహాయం తీసుకోలేదు, మానసికంగా కూడా అతడు సృష్టించగలిగాడు. శక్తి అంటే శక్తి సపరేట్గా ఉండలేదు. మీకు అర్థమైందా? అందుకని ఇందాక ఆది పురుష యాక్చువల్లీ చెప్పాలి అంటే భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి. కాబట్టి మిగతా అంతా కూడా స్త్రీతత్వమే. మిగతా అంతా ఎన్ని దేవతలు కానీ ఎవరైనా కానివ్వండి, పురుషుడు ఒక్కడే, గోవిందుడు ఒక్కడే, అతడే ఆది పురుషుడు. ఓకే, సో మాయ కూడా అతని ఆధ్వర్యంలో నడుచుకుంటుంది. స్త్రీ అవసరం అంటే ఎస్, ప్రకృతి మనకి శరీరాన్ని ఇస్తుంది, కానీ ఇందాక మనం అదే చెప్పుకున్నాం కదా, బీజ ప్రదపిత, బీజాన్ని ఇచ్చిన వాడెవడు? ఆది పురుషుడు, కృష్ణుడు, గోవిందుడు. సో అతన్ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని మనం ప్రార్థించడంలో ఆది పురుషుడు అందరికీ పితాహమస్య జగత మాత ధాత పితామహ. తల్లి తండ్రి పితామహుడిని కూడా నేనే. పితామహుడు అంటే ఉత్తి తాతగారిని కాదు, ఆది పురుషుడిని, స్టార్టింగ్ నేనే. తనెక్కడి నుంచి వచ్చాడు అంటే అర్థం లేదు. ఎవరికైతే మూలం లేదో, ఎవరి నుంచి అయితే ఆదో అక్కడే ఓకేనా అండి? ఒక్కసారి అమ్మ ఒక్కసారి లైట్ అయ్యా, ఒక్క నిమిషం అమ్మా, ఒక్కసారి లైట్ వేయను. ఓకే, కరెంట్ లేదు కదా. ఓకే, ఏం చేస్తున్నా 19 అండి భాష్యం. ఈ భాష్యం ఒకసారి చదువుదామండి. అజ్ఞానులైన వారు తనను తమ వలనే సామాన్య మానవుడిగా పొరపాటుగా భావించి
హేళన చేయుదురని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. అంటే ఎప్పుడు మనం భగవంతుణ్ణి మనకు తోచిన రీతిగా ఎస్టిమేట్ చేయడానికి ఆలోచిస్తాం. ఓకే, చాలా చోట్ల అంటాం భగవంతుడు ఎలాగా, భగవంతుడేమో రూల్స్ అన్ని పెట్టాడు కానీ తను రూల్స్ ని అధిగమిస్తున్నాడు. ఓకే, చాలా మంది అడుగుతుంటారు, మహారాజుని అడిగారు, కృష్ణుడు ఎందుకండి 16,108 మంది బలిలు చేసుకున్నాడు, గోపి వస్త్రాపహరణం చేశాడు, ఇదంతా అసలు కరెక్టా? అంటే మనం ఎప్పుడు కూడా మన ఇంద్రియాలకి తగ్గట్టుగా అతన్ని ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా దీనికి మంచి ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఇప్పుడు రెడ్ లైట్ ఉందనుకోండి, ట్రాఫిక్లో వెళ్తున్నాం, రెడ్ లైట్ ఉంది, కార్లో ఉన్నాం, రెడ్ లైట్ ఉంటే కార్ ఆగాలి కదా. సో మూర్ఖుడు ఏమంటున్నాడంటే పైన చూసి, అరే ఇక్కడ రెడ్ లైట్ ఉంటే కూడా విమానం వెళ్తూనే ఉంది, వీడు విమానం ఆపట్లేదు, మూర్ఖుడు వీడు అంటున్నాడు. ఇంకా అర్థమైందా? విమానం వెళ్ళేవాడికి రెడ్ లైట్ సంబంధం లేదు, అవునా కదా? చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి మనకు రెడ్ లైట్ ఉంది కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, ఓహో వీడు ఫాలో అవ్వట్లేదు రూల్స్. సో మనం ఎప్పుడు మన ఇంద్రియాలకి తగ్గట్టు మనకు తెలిసిన రూల్స్ లో భగవంతుని ఫిట్ చేయడానికి ట్రై చేస్తాం. అందుకే మూర్ఖులకి అర్థం కాదు కృష్ణుడు. ఓకే, సో అజ్ఞానులైన వారు తనను తమ వల్లనే సామాన్య మానవుడని పొరపాటుగా భావించి హేళన చేయదు. మూర్ఖులు. మనలాంటి వాడే భగవంతుడు. మనకు ఒక ఎగ్జాంపుల్ వస్తుంది కదా, చంద్రుడి బింబం నీళ్లలో చూడంగానే చేపలన్నీ ఏమనుకుంటున్నాయి, ఓ ఈ చంద్రుడు మనలో ఒకడే, మనం నీళ్లలో ఉన్నా అతను ఉన్నాడు, మనలో వాడే, మనలో ఒకడే. ఉద్ధవుడు చెప్తాడు యాక్చువల్లీ, యదువంశంలో ఎప్పుడైతే నువ్వు వచ్చావో మాలో ఒకడని మేము అనుకున్నాం, మేమందరం యదువంశంలో వచ్చావు, నువ్వు వచ్చావు, మాలో ఒకడివేమో అనుకుంటున్నాం. అక్కడ భక్తితో చెప్తున్నాడు, వినయంతో చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా మూర్ఖులు ఏమంటున్నారు, మనలాంటి వాడు కృష్ణుడు. అప్పుడు ఏంటి, వెంటనే మళ్ళీ కృష్ణుడు గోపి వస్త్రాభరణం గురించి మాట్లాడతారు కానీ ద్రౌపదికి వస్త్రాలు మానం కాపాడిన దాని గురించి మాట్లాడారు. అది నిజమో కాదో, అది నిజమా మనకి ఏమీ తెలియదు. కానీ ముందు మనం మన ఇంద్రియాలకి తగ్గట్టుగా భగవంతుణ్ణి క్వశ్చన్ చేస్తుంటాం. ఓకే, అదే విషయము ఇచ్చట కుంతీదేవిచే ధ్రువపరుపబడుచున్నది. భగవానుని అధికారమునకు ఎదురు తిరిగడి వారే అజ్ఞానులైనట్టి వారు. అసురులుగా తెలియబడు అట్టి వారు శ్రీకృష్ణ భగవానుని ఆధిపత్యమును ఎన్నడూను అంగీకరింపరు. రామ, నృసింహ, వరాహాది రూపములలోను మరియు కొన్ని మార్లు తన సహజ కృష్ణ రూపమునందు ఆ దేవదేవుడు మన నడుమ అవతరించి అద్భుతమైన పలు మానవాతీత కర్మలను అనరించుచుండును. ఈ మహావాంగ్మయంలోని దశమస్కందమున మనము దర్శింపనున్నట్లు శ్రీకృష్ణుడు తన తల్లి ఒడిలోనున్న కాలము నుండియే పెక్కు మానవాతీత కర్మలను ప్రదర్శించి ఉండెను. ఓకే, తనను చంపుటకై స్తనములకు విషము పూసుకొని నన్ను పూతన అను రక్కసిని అతడు వధించెను. సామాన్య బాలుని వలె ఆమె స్తనముల నుండి క్షీరమును త్రాగుటయేగాక ఆమె ప్రాణములను కూడా ఆ దేవదేవుడు హరించి వేసెను. అదే విధంగా బృందావన వాసులకు రక్షణము నొసగడి నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు బాలుడు కుక్క గొడుగును ఎత్తిపట్టేటి రీతి గోవర్ధన పర్వతమును పలుదినములు ఎత్తిపట్టెను. అంటే భగవంతుడి కర్మలు అసలు అర్థం కాదు. ఎంత ఈజీగా ఒక పుట్టగొడుగా దాన్ని తీస్తాం కదా, ఎంత ఈజీగా ఎత్తగలడు. గోవర్ధన పర్వతాన్ని అతడు అంత సులువుగా ఎత్తాడు. అయినా కూడా అజ్ఞానులకి అర్థం కాదు. అది చెప్తున్నాను. భగవానుని ఇట్టి మానవాతీత కర్మలు ఎన్నో పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తుల వంటి ప్రామాణికమైన వేద వాంగ్మయమును వివరింపబడి ఉన్నది. భగవద్గీత రూపమున దేవదేవుడు పలు అద్భుత ఉపదేశములను గావించి ఉన్నాడు. యోధునిగా, గృహస్థునిగా, ఆచార్యునిగా, త్యాగిగా అతడు తన శక్తి సామర్థ్యములను ప్రదర్శించి ఉన్నాడు. వ్యాసుడు, దేవలుడు, అసితుడు, నారదుడు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, చైతన్య మహాప్రభు, జీవగోస్వామి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మరియు ప్రామాణికులైన ఇతరులు అతనిని పూర్ణ పురుషోత్తముడైన భగవానునిగా అంగీకరించిరి. అంతేగాక అతడు కూడా అదే విధముగా ప్రామాణిక వాంగ్మయమునందు పెక్కు చోట్ల ప్రకటించి ఉన్నాడు. సో అన్ని చోట్ల ప్రూఫ్ అంటే ప్రతిదానికి ప్రూఫ్ అనేది శాస్త్రంలో ఉంది. ముందు నువ్వు శాస్త్రాన్ని నమ్మాలి. ఏంటి, గురువు, సాధు, శాస్త్రం
ఈ మూడు కూడా ధృవీకరించి ఉంటే అది సత్యం అండి. ఓకే. సో ఇంతమంది అర్జునుడు కూడా చెప్తున్నాడు భగవద్గీతలో, నారదుడు, అసితుడు, కేవలుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా నిన్ను పూర్ణ పురుషోత్తముడవని, భగవానుడవని అంగీకరించి ఉన్నారు. ఎందుకు అక్కడ చెప్తున్నాడు? ఎందుకంటే అందరికీ ప్రమాణం కావాలి. ఓకే. సో మహామహులు, ఆచార్యులు, భక్తులు, ఓకే, కృష్ణుడి ఏంటి లీలల్ని నారదుడు ఇంటింటికి వెళ్ళి చూశాడు. 16,108 భార్యలు. అసలు కృష్ణుడు ఎలా అసలు స్థితి చేయగలుగుతున్నాడు, మెయింటైన్ ఎలా చేయగలుగుతున్నాడు? ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చూశాడు, ఆశ్చర్యపోయాడు. భీష్ముడు స్తుతిస్తున్నాడు గోపీజన వల్లభ. సో ఇంత మహాజనుల చేత స్తుతింపబడితే మనం అవన్నీ పక్కన పెట్టి కృష్ణుని క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ ఎందుకు చూస్తున్నాం అంటే మూఢ దృశాః, మూర్ఖులకి ఇవేవి కూడా అర్థం కావు. అంటే అయినప్పటికీ నీ శ్రీకృష్ణుని పరతత్వంగా అంగీకరించుటకు సమ్మతింపని అసుర స్వభావం కలిగిన ఒక తరగతి వారు కలరు. పూర్వము మరియు ప్రస్తుతము కావించిన పలు పాపకర్మల ఫలములైన వారి అజ్ఞానము, మొండితనములే దానికి కారణము. అటువంటి వారు శ్రీకృష్ణుడు తమ ఎదుట నిలిచినను ఆ దేవదేవుని గుర్తింపలేకపోయిరి. మరి ఒక ముఖ్య విషయం ఏమనగా, తమ పరిమితమైన ఇంద్రియముల పైననే అధికముగా ఆధారపడువారు ఎన్నడూను శ్రీకృష్ణుని దేవదేవునిగా ఎరుగజాలరు. అట్టి వారు నేటి శాస్త్రజ్ఞుల వంటి వారు ప్రతి దానిని కూడా తమ ప్రయోగాత్మక జ్ఞానంతో తెలుసుకొనగోరుదురు. కానీ పరిమితమైన ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా శ్రీకృష్ణ భగవానుని అనుభూతమనర్చుకొనుట అత్యంత దుర్లభము. కనుకనే ఈ శ్లోకమునందు అతడు అధోక్షజునిగా వర్ణింపబడినాడు. అధోక్షజుడు అంటే మన ఇంద్రియాలకి అర్థం కానివాడు. మన ఇంద్రియాలకి అర్థం కాదు. మనం ఏంటంటున్నాం, మనకి ఇంద్రియాలకి ఏది అర్థం అయితే అదే సత్యం ఉంటుంది. అందరూ ఇప్పుడు ఏమంటే అవునండి, నేచర్, అన్నిటికీ మూలం నేచర్, ప్రకృతి. ఒకసారి ఆలోచించాలి, ప్రకృతికి మూలం ఏంటి? ప్రకృతి చూడండి ఎంత అందంగా అమర్చబడి ఉందో. గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, అంతా ప్రకృతే ఉంటుంది. కానీ ఎలా తిరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించారు ఎవరు? అజ్ఞానులు, మూర్ఖులు. కానీ పరిమితమైన ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా శ్రీకృష్ణ భగవానుని అనుభూతం అనర్చుకొనుట అత్యంత దుర్లభము. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భక్త్యా మాం అభిజానాతి, జానాతి మాం అభిజానాతి. నన్ను ఎవరు తెలుసుకోగలరు? ఎలా తెలుసుకోగలరు? భక్త్యా, భక్తి ద్వారానే నన్ను తెలుసుకోగలరు. నువ్వు ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా తెలుసుకోవడం అసాధ్యం కృష్ణుడు. అనగా ఆ దేవదేవుడు ప్రయోగాత్మక జ్ఞానమునకు పరమైనట్టివాడు. మన ఇంద్రియములు పరిమితములైనవి, సమస్తమును గాంచగలమని వాదము కావించినను కొన్ని ప్రత్యేక పరిస్థితుల యందే మనము దేనినైనను గాంచగలమని అంగీకరింపవలసి ఉన్నది. కానీ అట్టి పరిస్థితులు మన ఆధీనమున ఉండునటువంటివి కావు. అనగా భగవానుడు అటువంటి భౌతికేంద్రియ జ్ఞానమునకు పరమైనట్టివాడు. ఇచ్చట కుంతీదేవి బద్ధ జీవుల, ముఖ్యంగా అల్పజ్ఞులైన స్త్రీ వర్గము వారి ఈ లోపమును అంగీకరించుచున్నది. అట్టి అల్పజ్ఞులైన వారికి దేవాలయములు, మసీదులు లేదా ప్రార్థనా మందిరములు అత్యంత అవసరము. ఏలైనా అటువంటి పవిత్ర స్థలములందు వారు భగవాను ప్రామాణికతను అంగీకరించుటను మొదలెడి ప్రామాణికులైన వారి నుండి ఆ దేవదేవుని గూర్చి శ్రవణము చేయగలరు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవన ఆరంభము అల్పజ్ఞులైన వారికి అత్యంత అవసరము. యాక్చువల్లీ మందిరాలు ఎందుకు అవసరం అంటే, అక్కడ అట్లీస్ట్ కొంచెం నమ్మకం, కొంచెం సరళత్వం ఉన్న వారికి భగవంతుడు అనేవాడు అక్కడి నుంచి అర్థం అవ్వాలి. సరే, ఇక్కడ రూపంలో ఉన్నాడు, మందిరంలో ఈ రూపం ఉంది, ఇక తనకి మనం సేవ చేయాలి. మందిరంలో ఇంకోటి ఏం జరగాలి? ముఖ్యంగా భగవంతుడి గురించి మనకు చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నారు. సో అక్కడ శ్రవణం జరగాలి. శ్రవణం చాలా ముఖ్యం. ఓకే, శ్రవణం వల్లే భగవంతుడు ఎవరు అనేది మనకి అర్థమవుతుంది. చూస్తే మనకు అర్థం కాదు. సో భక్తుల దగ్గర నుంచి ప్రామాణికంగా మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి శ్రవణం చేస్తామో, ఎప్పుడైతే సేవ అర్చన అప్పుడు జరుగుతూ ఉంటాయి, అప్పుడు గ్రాడ్యువల్ గా మనకి అజ్ఞానం నుంచి బయటపడగలుగుతాం. ఓకే,
ఈ రీతిగా జనసామాన్యమునందు ఆధ్యాత్మిక విలువల స్థాయిని వృద్ధి చేయుటకు అవసరమైన అట్టి పూజా స్థానముల ఏర్పాటును కేవలము మూర్ఖులైన వారే నిందింతురు. సాధనేందు పురోగమించిన భక్తులకు సేవా కార్యము ద్వారా ఆ దేవదేవుని ధ్యానించుట ఎంతటి లాభదాయకమో సాధారణంగా దేవాలయములు, మసీదులు లేదా ప్రార్థనా మందిరములందు కావించబడు రీతి భగవానుని ముందు వంగి నమస్కరించుటయు అల్పజ్ఞులకు అంతే లాభదాయకము కాగలదు. ఏం లేదు, చిన్న శ్రద్ధతో మొదలు పెట్టాలి. నీకేం తెలియదు, ఏం పర్వాలేదు. అంటే కొంచెం శక్తి ఖర్చు అవుతుంది. ఇందులో 2 చేతులు జోడించి తలోంచి నమస్కరించడం అంతే కదా నీకు. సో మూర్ఖుల చేత అది చేయించడం కూడా కష్టం. ఏం చేయక్కర్లేదు, కొంచెం వినడానికి పెద్ద ప్రయాస అక్కర్లేదు. వింటూనే ఉంటాం. చెవులంటూ పనిచేస్తున్నా అంటే వింటాం, ఏదో ఒకటి వింటూనే ఉంటాం. సో ఆ విని శ్రవణ కీర్తనాదుల చేత ఏమవుతుంది, యజ్ఞాన్ని వదిలి భగవంతుడు అర్థం అవుతాడు. ఎంత ఛాలెంజ్ చేసినా, ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినా మూర్ఖులకి నా లక్ష్యసే మూఢదృశాః, మూర్ఖులకి నువ్వు అర్థం కావు. ఓకే అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ 20వ శ్లోకం మిస్ అయిందా? ఓకే. తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమ హి స్త్రియః. ఆత్మానాత్మ వివేచన ద్వారా పవిత్రాత్ములైన పరమహంసలకు, మునులకు దివ్యమైన భక్తియుత సేవను తెలియజేయటకే నీవు అవతరింతు. అట్టి ఎడ స్త్రీలమైన మేము నిన్నెట్లు సంపూర్ణముగా తెలుసుకొనగలము. అంటే ఆత్మానాత్మ వివేచన ద్వారా పవిత్రాత్ములైన పరమహంసలకు, మునులకు వాళ్ళకి నువ్వు తెలియజేయగలుగుతున్నావు, మాకెలా అర్థం అవుతావు నువ్వు అంటే తనకి మొత్తం అర్థమైపోయింది. ఎప్పుడైతే కృష్ణుడు పూర్ణ పురుషుడు, ఆది పురుషుడంలో కుంతికి అర్థమైంది. కానీ కుంతి అంటోంది, అలాంటి అబలకి నువ్వు ఎలా నేను నిన్ను అర్థం చేసుకోగలను. 21 కృష్ణుడి యొక్క నామం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ పేర్లన్నీ కూడా కృష్ణుడికి ఇష్టం అండి. అనంత కోటి పేర్లు చూడండి. వసుదేవునకు తనయుడైన వాడు వాసుదేవ, దేవకీ నందనాయచ దేవకీదేవికి ఆనందకారకుడైన వాడవు, నందగోప కుమారాయ బృందావనము నందలి నందాది వ్రజవాసులకు బాలుడైన వాడవు, గోవిందాయ గోవులను ఇంద్రియములను రంజింపజేయువాడు అటు భగవానునకు నేను గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. ఫస్ట్ ఆవిడేమంటుందంటే, వసుదేవుడు చాలా అదృష్టవంతుడు, నిన్ను తన పుత్రుడి కింద పొందాడు. వసుదేవ తనయుడవయ్యా నువ్వు. కృష్ణుడికి ఆనందం వచ్చింది తన భక్తుడైన వసుదేవుడితో. నెక్స్ట్ ఏమంటాను, దేవకీ నందనాయచ. వసుదేవుడి కంటే దేవకీదేవి ఇంకా అదృష్టవంతుడా. ఎందుకు, నిన్ను ఆవిడ గర్భంలో పెట్టుకుంది. ఇంకా ఆనందం వచ్చింది. దేవకీ నందన. అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు? నందగోప కుమారాయ. నందగోపుడు ఇంకా అదృష్టమైన వాడు. నీ బాల్యలీలలన్నీ నందుడు చూశాడు. ఓకే, నందుడు నామకరణం చేశాడు. కృష్ణుడు బాల్యం అంతా కూడా నందుడి దగ్గరే. గోవిందాయ, అక్కడ గోవింద అంటే 2 మీనింగ్స్. గోవులందరికీ ఆనందింపచేసిన వాడు. వ్రజభూమి అంతా కూడా కృష్ణుడు వాళ్ళతో ఉన్నంత కాలం అసలు అది వేరే ప్రపంచంలో ఉన్నారండి. ఓకే, చాలాసార్లు ఈ మధ్య ఎవరో చెప్పారు, మేము బృందావనం వెళ్ళొచ్చామండి, కానీ అక్కడ అందరూ కృష్ణ కృష్ణ అనట్లేదండి, రాధే రాధే అంటున్నారు. అంటే వాళ్ళకి తెలియదు, ఎక్కడ వినలేదు. ఈ రాధే రాధే ఏమిటండి అంటున్నారు. నాకు పెద్ద నచ్చలేదు వాళ్ళకి. ఎందుకంటే రాధ ఎవరో తెలియదు. యాక్చువల్లీ కృష్ణుడు ఎప్పుడైతే బృందావనం వదిలి వెళ్ళాడో, ఓకే, ఏమైంది, మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎవరికి ప్రాణం లేదు. ప్రాణం ఉంది, శరీరంలో ఉంది, కానీ కృష్ణ అనగానే మూర్చిపోతున్నారు అక్కడ. వాళ్ళకి ఇంకా అంటే ఆసరా ఏంటో అర్థం కావట్లేదు. అక్కడ ఏమిటి ఆసరా? కృష్ణ అంటే మూర్చిపోతున్నారు, కృష్ణుడు గుర్తొచ్చేస్తున్నాడు. అప్పుడు ఆసరాగా ఎవరున్నారు అక్కడ? ఆవిడ రాధ ద్వారా వాళ్ళు అంటే ఆ కృష్ణుడిని ఆ శక్తి ఎవరిస్తున్నారు అక్కడ? రాధ. కోర్స్ రాధే అక్కడ మూర్ఛ స్థితిలో ఉంది, కానీ ఆవిడే ఆసరా అయింది అందరికి. ఇప్పటికీ కూడా కృష్ణుడికి అందుకే తన పేరు కంటే రాధా రాధా అంటే కృష్ణుడికి చాలా
సో బృందావనం ఎవరు చూసినా సరే రిక్షా వాడు కూడా దారి వదలండి అనడానికి రాధే 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 అని వస్తూ వస్తాడు. జరగండి 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 అండు, రాధే 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 అండు. రాధా రాధే భగవంతుడికి అంటే ఈ భక్తుల యొక్క పేర్లు కృష్ణుడికి ఇంకా ఇంకా ఇష్టం. సో దేవకీ నందన, వసుదేవ నందన అనగానే కృష్ణుడికి ఇష్టం. దేవకీ నందన ఇంకా ఇష్టం. ఫస్ట్ కృష్ణ అంది, వాసుదేవుడు తనయుడవు, సారీ వసుదేవ తనయుడవు, దేవకీకి పుత్రుడవు, నందగోప కుమార, నందగోపుడికి నువ్వు పుత్రుడవు, గోవిందాయ, ఇలా నువ్వు గోవులన్నిటికీ ఆనందాన్ని ఇచ్చినవాడు, మా ఇంద్రియాలన్నిటికీ కూడా నువ్వు ఆనందాన్ని ఇచ్చినవాడు. సో భగవంతుడి యొక్క అనేక నామాలు ఇందులో ఆవిడ చెప్తాను. 22. నమః పంకజనాభాయ నమః పంకజమాలిని నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రే. హే ప్రభు, పద్మనాభుడవు, సదా పద్మాలచే అలంకృతినిగా నుండెడివాడవు, పద్మముల వంటి చల్లని చూడ్పులు కలవాడవు, పద్మచిహ్నితములకు పాదములు గలవాడవు అగు నీకు హృదయపూర్వక వందనములను అర్పించుచున్నాను. పద్మం మనకి ప్రకృతిలో అన్నిటికంటే సౌందర్యవంతమైంది పద్మం. సో పద్మంతో పోలుస్తున్నాం మనం భగవంతుని. ఎంత పోల్చినా కూడా భగవంతుడు మన వర్ణానికి అందడు కదా. సో కృష్ణుడి ఆవిడ ఏం చెప్తుంది, పద్మనాభుడవు, ఆ పద్మంలోనే మొత్తం సృష్టి అంతా ఉంది. అవునండి, 14 లోకాలు ఆ పద్మంలోనే ఉన్నాయి. పంకజమాలిని, సో పంకజమాలిని అంటే సదా పద్మాలచే అలంకృతుడిగా ఉండేది వాడవు. అలాగే పంకజ నేత్రాయ, ఇక్కడ పంకజ అంటే చల్లని చూపులు కలవాడవు. పంకజాంఘ్రయే, పద్మచిహ్నితములకు పాదములు కలవాడవు. కుంతీదేవి కదా. యాక్చువల్లీ మనం భగవంతుడి స్తుతి ఎప్పుడు పాదాల దగ్గర నుంచి మొదలు పెడతాం. ఇప్పటికీ ఈ స్తుతి ప్రారంభించగానే పాపం కృష్ణుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. అక్కడ కుంతీదేవి ఇన్ని రోజులు ఆశీర్వదించే కుంతీదేవి ఇప్పుడు నమస్కరిస్తోంది. ఏకంగా పాదాల నుంచి మొదలు పెడితే పాపం ఇంకా ఇబ్బంది పడతారు. సో కుంతీదేవి నమ పంకజ నాభాయ అని మొదలు పెట్టింది. కానీ ఆవిడ వదలలేదు. కృష్ణుడు పాదాలు ఎలా వదిలేస్తుంది? నమస్తే పంకజాంఘ్రయే. ఓకే, నెక్స్ట్ శ్రీ 33 ఓకే 23. యథా హృషికేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధాతి చిరం సుచార్పిత విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుర్విపద్గణాత్. ఓకే. ఓ ఋషికేశ, దేవదేవ, క్రూరుడైన కంసునిచే చిరకాలము బంధింపబడి కష్టములకు గురి చేయబడిన నీ తల్లి దేవకీదేవిని నీవు విముక్తురాలను చేసితివి. అదే విధంగా నన్ను నా తనయులను పలు విపత్తుల నుండి రక్షించితివి. ఓకే, ఇక్కడ ఆవిడ ఇంకా కూడా చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, కంసుడి బారి నుండి నువ్వు దేవకిని రక్షించావు. యాక్చువల్లీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇంకొన్ని విషయాలు కూడా చెప్తారండి. ఏమని చెప్తున్నారు అంటే, దేవికి వసుదేవుడు ఉన్నాడు కదా. ఓకే, సో ఆవిడ పుత్రుల్ని నువ్వు రక్షించకపోయినా నాకు సహారా ఎవరు లేరు అని నువ్వు నా పుత్రుల్ని నువ్వు రక్షించావు. ఓకే, సో అంటే నన్ను నేను దేవకి కంటే కూడా ఇంకా భాగ్యవంతురాలిగా నేను భావిస్తున్నాను. నా పుత్రులని నువ్వు స్వయంగా రక్షించావు. పాండవులు అంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను చూడండి ఆవిడ. విషాన్మహోగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయా వనవాస కృచ్ఛత్ర మృధేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేభిరక్షిత. ఓ శ్రీకృష్ణ, విషాహారము నుండి, మహాగ్ని నుండి, నరమాంస భక్షకుల నుండి, దుష్ట సభాగృహము నుండి, అరణ్యవాసపు క్లేశముల నుండి, పలువురు మహారథులు పాల్గొనిన కురుక్షేత్ర రణము నుండి మమ్ము రక్షించితివి. అదే విధంగా ఇప్పుడు
అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నుండి మమ్ము కాపాడుతుంది. కృష్ణుడు రక్షించిన ఒక్కటి కూడా ఆవిడ మర్చిపోవట్లేదు. అంటే ప్రతి చోట నీ వల్లే నా పుత్రులు రక్షింపబడ్డారు. ఎక్కడి నుంచి? భీముడికి విషాన్నహారం ఇచ్చిన దగ్గర నుంచి, లాక్ష గృహం దహనం దగ్గర నుంచి, అసత్సభ అంటే ద్రౌపది వస్త్రాపహరణం దగ్గర నుంచి ప్రతి చోట అనేక ఏంటి ప్రతి అడుగడుగున నువ్వు నా పుత్రులను నువ్వు రక్షించావు. ఎక్కడ? ఇప్పుడు ద్రౌణి అంటే ద్రోణాచార్యుడి సుతుడు పంపించిన ఈ బ్రహ్మాస్త్రం నుంచి వరకు కూడా నువ్వే మమ్మల్ని రక్షించావు. ఆ తర్వాత శ్లోకం అండి, ఇది చాలా ఫేమస్. ద్విపద సంతుత శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. కుంతి స్తుతి అనగానే మనకి ఇది గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడేమంటుంది? మరల నీ దర్శనము కలుగునట్లుగా ఆ విపత్తులన్నీను మరల కలుగవలనని నేను కోరుకొనుచున్నాను. ఏలయనా నీ దర్శనం అనగా నిరంతర జన్మ మృత్యువుల దర్శనము మాకిక కలుగదని భావము. ముందు శ్లోకంలో ఆవిడ చెప్తోంది కదా, ఆవిడకి వచ్చిన కష్టాలన్నీ విషాన్నం. ఆవిడకి ఎవరు దిక్కయ్యారు? కృష్ణ, నా పుత్రుడు ఏంటి ఇంకా తిరిగి రాలేదు. భీముడు విషాన్నం కలిపి చెరువులో పడేశారు కౌరవులందరూ కలిసి. కృష్ణుడే కుంతి ఎవరిని స్తుతిస్తోంది? కృష్ణుడిని స్మరిస్తోంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకేంటి? లాక్ష గృహం దహనం. ఎక్కడ ఆపద వచ్చిందో మాకు అక్కడ నువ్వు వచ్చేది నీ దర్శనం ఇచ్చావు, లేదా నీ రక్షణ మాకు కల్పించావు. సో ఈ ఆపదలు మళ్ళీ వచ్చినా నాకు పర్వాలేదు, నాకు యాక్చువల్లీ ఆనందమే. అంటే మొత్తం విశ్వంలో నాకు ఆపదలు రాని అన్నది ఈవిడే. మళ్ళీ రాని ఆపదలు. ఎందుకు? ఆపదలు వచ్చిన ప్రతిసారి నీ దర్శనం కలిగింది. ఒక్కసారి నీ దర్శనం కలిగితే ఈ భౌతిక ప్రపంచాన్ని మళ్ళీ దర్శనం చేసుకోగలరు. అపునర్భవ దర్శనం. మళ్ళీ ఈ భవ అనేదాన్ని దర్శించుకోగలరు. నీ దర్శనం అయిందా? అయిపోయింది. ఓకే, చాలా చోట్ల మనం కూడా ఇది గమనించి ఉంటాము. మనకి కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఎంత ఆర్తిగా పిలుస్తాము అంటే, సుఖంలో కూడా కొన్నిసార్లు మన కృతజ్ఞత థ్యాంక్స్ కృష్ణ, తర్వాత మళ్ళీ ఆ సుఖం అనుభవించడంలో పడిపోతాం. కష్టం రాగానే భగవంతుడు అంత ఆర్తిగా మనం భగవంతుడిని పిలుస్తాం. కుంతీదేవి చెప్తాము, విపద సంతుత శశ్వత్ అంటే మళ్ళీ రాని విపత్తులు. నేను అదే కోరుకుంటున్నాను. ఎందుకు? విపత్తు వచ్చిన ప్రతిసారి నేను నిన్ను తలుచుకోగలుగుతున్నాను. నీ దర్శనం మాకు అవుతుంది. చాలా హైయెస్ట్ ప్రేయర్ అండి. అసలు ఈ ప్రేయర్ మనం ఈ స్తుతి అంటే ఈ కోరిక ఎక్కడా వినం కూడా. అంటే ఆవిడ భగవంతుణ్ణి ఎంతగా ఆస్వాదించిందో చూడండి. ఆ కష్టాల్లో ఆవిడ భగవంతుణ్ణి పట్టుకోగలుగుతుంది గట్టిగా. కుంతికి కూడా మొదటి నుంచి కష్టాలన్నట్టు. మొదటి నుంచి మహాపరాక్రమవంతులు పుత్రులు భిక్షకి వెళ్తున్నారు. భిక్షకి ప్రతి పూట భోజనం దొరుకుతుందా తెలియదు. ఓకే, సో అంతటి స్థితి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు భగవంతుణ్ణి విస్మరించలేదు. సో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందం ఏంటి అంటే, భగవంతుడు మావాడు, భగవంతుడు ఉన్నాడు. సో ఎప్పుడైతే భక్తుడికి మనం అనుకుంటూ ఉంటాం, మనం ఇందాక చెప్పారు మీరు ఎగ్జాంపుల్, తల్లి వచ్చినట్టు వచ్చి భక్తుని రక్షిస్తాడు. మరి నాకు వచ్చిన కష్టం కృష్ణుని రక్షించలేదు, నేను పిలవలేదా? యాక్చువల్లీ జీవుడు పిలవాలనే కదా మనం నేర్చుకున్నాం. ఎప్పుడు పిలుస్తాడా అని కృష్ణుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఎలాంటి భక్తులు వాళ్ళు పూర్తిగా వదిలేశారు. తల్లి చూసుకుంటుంది కదా అని అసలు పిల్లాడు పట్టించుకోవట్లేదు పక్కన. అలాంటి వాళ్ళకి తల్లి ఇంకా అప్రమత్తంగా ఉంటుంది. అయ్యో వీడు తన్ని తాను కూడా రక్షించుకోలేడు, నేనే రక్షించాలి, నేనే గతి వీళ్ళకి. సో కృష్ణుడు కూడా ఏంటి, భక్తులు అరే వీళ్ళని నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు. ఒక్కళ్ళకి కూడా వాళ్ళ బలాల మీద వాళ్ళకి అంటే నమ్మకం లేదు అని కాదు, కృష్ణుడిచ్చిన శక్తి అనే వాళ్ళకి ఎప్పుడూ కూడా నమ్మకం. ఇంకా నా బలంతో నేను ఇది జయించాను అని వాళ్ళు అనుకోవట్లేదు. కృష్ణుడిచ్చిన శక్తి వల్ల మేము జయించగలిగాము.
సో అలాంటి భక్తుడికి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, వాడికి నేను ఎప్పుడు ఉన్నాను, వాడు నాకు ఎప్పుడు ఉన్నాడు. ఆ ఇద్దరికి అసలు నాకు నా భక్తుడికి అసలు తేడా లేదు. సో అలాంటి భక్తుల కోవకి చెందిన వాళ్ళు కుంతి పుత్రులు పాండవులు. ఓకే, నెక్స్ట్ 26-27 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జన్మైశ్వర్య శృతి శ్రీభిః ఏధమానమదఃపుమాన్ నైవార్హ్యత్యభిధాతుం వై త్వామకించన గోచరం. ఎవరికి ఎలాంటి భక్తులు కృష్ణుని ఆకర్షిస్తారు అంటే, చాలా ధనం ఉండి ఉండాలా, జన్మ గొప్ప జన్మ అయి ఉండాలా, ఐశ్వర్యం గొప్ప ఉండి ఉండాలా, గొప్ప సౌందర్యం ఉండి ఉండాలా అంటే ఆవిడ చెప్తాను చూడండి. హే ప్రభు, అకించనులైన వారిచే నీవు సులభంగా పొందబడువాడవు. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యములను వృద్ధి గావించుకొని యత్నించు భౌతిక పురోగతి మార్గమున చనువాడవు మనఃపూర్వకముగా నీ దరి చేరలేడు. ఈ శ్లోకం నెక్స్ట్ శ్లోకం కలిపి అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ అకించన అనే పదం రెండిట్లో ఉంది. ఓకే, నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమః. అకించనులైన వారికి పరమధనమైనటువంటి నీకు వందనములను అర్పించుచున్నాను. ప్రకృతి గుణవృత్తులకు నీవు పరమైన వాడవు. ఆత్మారాముడవైన కారణమున నీవు శాంతుడవు, అద్వైతులకు ప్రభువు అయి ఉన్నావు. అకించనుడు, అకించన ఇక్కడ కూడా త్వామకించన గోచరం. అకించనులైన వారికి గోచరం, నువ్వు సులభం. అకించన అంటే ఏంటండి? అకించన, అకించన అంటే ఏ ధనము లేనివాడికి, ఏ ధనము లేనివాడికి మాత్రమే కృష్ణుడు కనిపిస్తాడు. ఇది ఎక్కడ న్యాయం అండి బాబు? ధనం ఉంటే కనిపించట్లేదా? కనిపించడా అంటే, ఆ ధనము, ఆ జన్మ, సౌందర్యము ఇవి నా శక్తికి కారణము అని నేను ఎప్పుడైతే అనుకున్నానో నాకు కృష్ణుడు కనిపించాడు కృష్ణుడు. అకించన, నాకు కృష్ణుడు తప్ప వేరే శక్తి లేదు అన్నవాడికి కనిపిస్తాడు. సో ఐశ్వర్యం ఉన్నవాడు కృష్ణుడు కనిపించడా అంటే, ఐశ్వర్యం ఉన్నవాడు నా ఐశ్వర్యం నన్ను రక్షిస్తోంది, నా ఐశ్వర్యం నా శక్తి అనుకున్నవాడు కనిపించాడు. నీకు ఐశ్వర్యం ఒక పెద్ద జన్మ సంబంధం లేదు. అందుకే అకించన, అన్నీ ఉన్నాయి కానీ ఇవేవి నావి కావు. అంటే పాండవుల తర్వాత చాప్టర్స్ లో మనం చూస్తాం, మొత్తం భూప్రపంచాన్ని, భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు యుధిష్ఠిరుడు. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోయాడు అని విన్నాడో వదిలేశారు. ఎందుకంటే అవి కాదు వాళ్ళకి శక్తి. అంటే అంత రాజ్యం ఇప్పుడు మహాభారత యుద్ధం ఎందుకంటే జరిగింది? భూమండలాన్ని పరిపాలించాలి యుధిష్ఠిరుడి. ధర్మజ్ఞుడు ఎందుకు అనేది మనం తర్వాత చూద్దాం. యుధిష్ఠిరుడు కూడా తర్వాత బాధపడుతున్నాడు, నా రాజకాంక్ష వల్ల ఇంతటి అన్యాయం జరిగిందే అంటున్నాడు. సో అంత యుద్ధం జరిగి 100 కోట్ల మంది మరణించారండి మహాభారత యుద్ధంలో. పరిపాలన చేస్తున్న రాజ్యాన్ని కృష్ణుడు లేడు అని తెలియంగానే ఏం చేశాడు? వెనకల తమ్ముళ్ళు కూడా వస్తున్నారో చూడలేదు, తమ్ముళ్ళకు కూడా చెప్పలేదు. పిల్లాడు పులి చర్మం ధరించాడు, బయలుదేరిపోయాడు. అంటే తన నిజమైన సొత్తు ఏంటి? కృష్ణుడు. సో వాళ్ళు అకించడు. ఈ ధనం నాది అనుకున్న వాడికి కృష్ణుడు కనిపించడు. నువ్వు ఒక్కడివే ధనం అనుకున్న వాడికి కృష్ణుడు కనిపిస్తాడు. నమో అకించన విత్తాయ. అకించన విత్తాయ మీనింగ్ ఏంటండి? మీనింగ్ చదవలే. అకించనులైన వారికి పరమ ధనమైనటువంటి వాడవు. విత్తన, నిజమైన విత్తనం నువ్వే. ఓకే, కలియుగంలో ఎక్కడున్నా సరే ఈ శ్లోకం అన్నిటికీ వర్తిస్తుంది. ఎప్పుడైతే నా శక్తి ఇది అని అనుకున్నామో అయిపోయింది, మనకి కృష్ణుడు కనిపించాడు. అర్థం కాదు కృష్ణుడు, ఇది నా శక్తి. ఎవ్వరు మెచ్చుకోలేదు అనుకోండి, అద్దంలో చూసుకుని మనల్ని మనం మెచ్చేసుకోవడం. అసలు బాధ వచ్చేస్తుందండి, మనం ఎవరు మెచ్చుకోవట్లేదు అంటే. ఓకే, మీరు ఆలోచించండి, ఎంత సంపాదించినా ఎవరికీ తెలియదు అనుకోండి మన గురించి, అసలు మన ఆనందం లేదు అసలు. అవునా కాదు? ఇప్పుడు చూడండి, ఇంకా ఏదైనా కొన్నామో లేదో, ఏదైనా మనం సాధించామో లేదో, వెంటనే గ్రూప్, వాట్సాప్ గ్రూపులు వాటి కోసమే ఉన్నాయి.
అందరూ సభాషణ మెచ్చేసుకోవాలి. అందరూ మెచ్చేసుకోవాలి. ఎవరి అంటే ఎంత ఆంతరంగిక విషయమైనా సరే, ఒకప్పుడు అంతే అంతరంగికంగా ఉంచుకోవాల్సిన విషయాలు కూడా జనాలు బయట పెట్టేసి అందరూ మెచ్చేసుకోవాలి, వా వా అనాలి. అప్పుడు కదా ఆనందం. కొన్న ఆనందం లేదు, నలుగురు మెచ్చుకోవాలి. ఏంటి వెంటనే ఆ మెప్పు కోసమే జనాలందరూ కష్టపడుతున్నారు. పొద్దు నుంచి రాత్రి వరకు ఇదే. వాళ్ళు మన గురించి, నేను మీకు ఫస్ట్లో చెప్పాను గుర్తుందా, మన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను. అది ఎదగాలి, అది పెరగాలి. అబ్బా నా గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవాలి, ఇంకా గొప్పగా, ఇంకా గొప్పగా. నేను ఎదుగుతున్నానా లేదా అని ఎవడు ఆలోచించట్లేదు. వాళ్ళు అనుకుంటే చాలు. ఎన్ని లైక్స్ వస్తే అంటారు. ఎన్ని లైక్స్ వచ్చాయి పెట్టిన దగ్గర నుంచి, ఎన్ని లైక్స్, ఎన్ని లైక్స్, ఎన్ని లైక్స్. ఓకే, అందులో ఒక్క డిస్లైక్ ఉన్నా కూడా మనసులో ఎక్కడో ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎవడో ఒక్కడికి నేను నచ్చలేదు, వాడి మీద కోపం వస్తుంది. ఇలాంటి వాళ్ళకి వేస్ట్ అండి. ఓకే, అనుకుంటూ ఉంటాం అన్ని. అంటే మన మీద మనకి అది. సో మన శక్తి మీద మనకి ఉన్నంత వరకు మనం కృష్ణుడి శక్తి పక్కన పెట్టేసాం మనం. సో మనం ఎంత ఉన్నా కూడా అదే నమో అకించన విత్తాయ, నిజంగా అకించన, నాది ఏదీ లేదు. ధ్రువుడు ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. ధ్రువుడి దగ్గర ఏమీ లేదు. ఏ శక్తితో వెళ్ళాడండి అడవికి? తల్లి చెప్పింది, భగవంతుడు అందరినీ రక్షించేవాడు, భగవత్ శక్తి. అలాంటి వాడికి కన్విన్స్ నమో అకించన విత్తాయ నివృత్తాగుణ వృత్తాయ ఆత్మారామాయ శాంతాయ శాంతం. ఒకవేళ ఈ శాంతం ఎక్కడ అంటే, తన భక్తులు తెలియక అపరాధం చేసినా కూడా కృష్ణుడు శాంతంతో ఉంటాడు. తన భక్తులు ఏదో అపరాధం చేస్తే క్రోధం వస్తుంది. యాక్చువల్ మీరు నరసింహస్వామి పిక్చర్ చూసారనుకోండి, రెండు ఉంటాయి. ఒక కన్ను కోపంగా ఉంది హిరణ్యకశిపుడి మీద, ఒక కంటితో ప్రహ్లాదుడిని ప్రసన్నంగా చూస్తున్నట్టు. ఒక సింహం గర్జన చేస్తోందండి, ప్రసన్నంగా ఎలా ఉంటుంది? భక్తుడికి అది ప్రసన్నంగానే ఉంటుంది. ఎందుకంటే భక్తుని చూసే టైంకి ఆ ప్రసన్నత కనిపిస్తుంది. అర్థమైందా? నమో అకించన విత్తాయ. సో నిజమైన ధనం ఏంటి అంటే భక్తులకి కేవలం భగవంతుడే. భగవంతుడే నా ధనం అనుకున్న వాడికి భగవంతుడు గోచరిస్తాడు, కనిపిస్తాడు. మీకు కనిపించడు. ఓకే, సో కుంతీదేవి చెప్తుంది, యాక్చువల్లీ కుంతీదేవి చెప్తుంది, మాకు అంటే ఏ శక్తి లేదు నువ్వు లేకుండా. ఓకే, సో ఇలాంటి అకించనులకి నువ్వే ధనం, నువ్వే మాకు ధనం అయ్యా అని చెప్తాను అన్నమాట. ఓకే, నెక్స్ట్. మన్యే త్వాం కాలమీశానం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యన్విత కలిః. ఓకే, హే ప్రభు, నిన్ను నేను అనంతమైన కాలముగను దివ్య నియామకునిగను ఆద్యంతములు లేనివానిగను సర్వవ్యాపిగను భావించుచున్నాను. నీ కరుణను పంచుటలో నీవు నిష్పక్షపాతుడవై ఉన్నావు. జీవుల నడుమ ఈ వైషమ్యములు వారి పరస్పర సాంగత్యము చేతనే కలుగుచున్నవి. సమోహం సర్వభూతేషు. ఓకే, సూర్యుడు అన్ని చోట్ల ఒకేలా ఎండని, తన కాంతి అన్ని చోట్ల వెళ్తుంది, కొన్ని చోట్ల వెళ్ళట్లేదు అంటే ఏంటి? అంధకారం ఉంది అక్కడ అంటే సూర్యుడిని వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు. సూర్యుడు అన్ని చోట్ల ఒకేలాగా, ఓహో వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళకి నేను కాంతినిస్తాను అనట్లే, వీళ్ళకి నేను కాంతినివ్వను అనట్లే. నువ్వు సమం చరంతం సర్వత్ర, సమం చరంతం, మీకు అందరూ ఒకటే నాయన. ఇంకొకటి ఏంటి? మన్యే త్వాం కాలం ఈశాన, కాలోస్మ్యహం కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. అంటే ప్రతి చోట మనకు భగవద్గీత వస్తుంది. ఎందుకు అంటే భగవద్గీత యొక్క ప్రాక్టికల్ అప్లికేషనే భాగవతం. సో భగవద్గీత పక్కన పెడితే అంటే అవ్వదు. భగవద్గీత ఖచ్చితంగా మీరు ప్రతిరోజు చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏం చెప్తారు? శ్లోకాలు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా అర్థం చేసుకోవాలి. మననం చేసుకుంటూ ఉండడానికి మనకి శ్లోకాలు. ఓకే, కానీ దాని అర్థం చాలా ఇంపార్టెంట్. అర్జునుడికి చెప్తున్నాడు, నేనే కాలస్వరూపుణ్ణి. ఇంకా ఏంటి? దివ్య నియామకునిగా. ఈవిడ కదా శాంతితో ఉంటుంది,
జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎవరైతే నన్ను పరామ నియామకునిగా అర్థం చేసుకున్నారో వాళ్ళు శాంతితో ఉంటారు. అందుకని వీళ్ళకి దుఃఖం అనేది లేదు. భక్తులు ఎప్పుడూ కూడా ఆనందంలోనే ఉంటారు. ఓకే, ఆద్యంతములు లేని వానిగా, ఆది అంతం లేదు. కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడికి. సర్వవ్యాపిగా, సర్వము వ్యాపించున్నాడు. ఓకే, నీ కరుణను పంచడంలో నువ్వు నిష్పక్షపాతుడవు. నీకు అసలు పక్షపాతం లేవు. జీవుల నడుమ ఈ వైషమ్యములు వారి పరస్పర సాంగత్యము చేతనే వాళ్ళకై వాళ్ళు నీ సమానత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడు పక్షపాతి అంటున్నారు. అసురుల్ని కూడా అతడు ముక్తినిచ్చినవాడు. ఎందుకు అంటే ఎవరినైనా సరే, ఇందాక అశ్వత్థామని శిక్షించాడు అంటే కూడా అది అశ్వత్థామ మేలుకోరి. ప్రతి ఒక్కరికి శిక్ష అనేది ఎందుకు? వాళ్ళ మేలుకోరి. ఓకే, సో అందరికీ సమానమే, అందరూ సమానం. మీకు ఎప్పుడు రావణాసురుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. రాముడు చెప్పాడు, రావణాసురుడు నన్ను శరణన్నా కూడా నేను రావణాసురుడిని క్షమిస్తాను. సీత చెప్తుంది, నువ్వు వెళ్ళు, పరమ కరుణామయుడు నా రాముడు, వెళ్ళి క్షమాపణ అడుగు. రావణాసురుడు కదా నేను క్షమించను, విభీషణుడు నా నామం తీసుకున్నాడు కదా కాబట్టి క్షమిస్తాను కాదు, ఆశ్రయిస్తాను కాదు. ఎవరు ఆశ్రయించ. శ్రీకృష్ణ శరణం మమ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వల్లభాచార్యుల వారు చాలా గొప్ప మంత్రం అది. నాకు శరణు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ శరణం మమ. ఒక కనీసం 100 సార్లు మనం చెప్పుకోవాలి, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. నేను శ్రీకృష్ణుడి శరణులో ఉన్నాను, నేను శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తున్నాను. సో నిత్యం కృష్ణుడిని ఆశ్రయించిన వాళ్ళు. సో పరస్పరం ఎందుకు ఈ భేదం కలుగుతుంది? వర్షం పడిన అన్ని చోట్ల ఒకేలా పడుతుంది, కానీ బంజరు భూముల్లో ఏమీ పెరగదు. ఎందుకు? నేల అటువంటిది, మన క్షేత్రం అటువంటిది. భగవంతుడి కరుణ సూర్యకిరణాలాగా అందరికీ సమంగానే వెళ్తుంది. మనం క్రియేట్ చేసుకున్న, మనం సృష్టించుకునే ఈ అడ్డు వల్ల మనకి ఆ కరుణ కలగట్లేదు. ఓకే, 29. నవేద కశ్చిత్ భగవంశ్చికీర్షితం తవేహమానస్య నృణాం విడంబనం నయస్య కశ్చిద్యయితోస్తి కర్హిచే ద్వేష్యశ్చ యస్మిన్ విషమామతిర్నృణాం. ఓకే ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి విడంబనం 2 చోట్ల వస్తుందండి. ఈ 2 శ్లోకాలు కలిపి నేర్చుకున్నాం మనం. రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకా 10 శ్లోకాలు ఉన్నాయి కుంతి స్తుతి. ఇక్కడితో ఆగుదామండి. మీకు కుదిరితే ఇప్పటి వరకు చేసిన ఈ 12 శ్లోకాలు కూడా భాష్యం ఒక్కసారి చదువుకోండి. చాలా చాలా పవర్ఫుల్ శ్లోకాలు కుంతి స్తుతి అనేది. ఓకేనా అండి? అట్లా నేను టైం చూసుకోలేదు. ఓకేనా? హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హరే కృష్ణ.